బెంచ్ హంటింగ్, ఫోరం షాపింగ్ ఈ 2 పదాలు ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టు విషయంలో బాగా వినిపించినాయి. వివిధ రాష్ట్రాల హైకోర్టులు కూడా వినిపించినాయి. ఇవి సీనియర్ న్యాయవాదులు తెలివిగా చేసేటటువంటి పని. ఇక్కడ తమకు అనుకూలమైన తీర్పులు ఇచ్చే మనస్తత్వం కలిగిన న్యాయమూర్తి ముందుకే తమ కేసు వెళ్ళాలి. అలా కాకుండా తమకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారు, లేకపోతే తమ వ్యవహారమే రాంగు, కానీ కొంతమంది భావజాల ప్రకారం ఆ రకమైన తీర్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలస్తీనాన్ని సమర్థించేటటువంటి న్యాయమూర్తులు ఉన్నారు. అట్లాగే భారతదేశంలో దేశద్రోహపు వ్యాఖ్యలు కూడా భావ ప్రకటన స్వాతంత్ర పక్కు అని చెప్పి భావించి అంగీకరించే వాళ్ళు ఉన్నారు. కఠినంగా శిక్షించాలనే వాళ్ళు ఉన్నారు. ఈ శిక్షించొద్దు అనే న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళాలంటే శిక్షించాలి అనే న్యాయమూర్తుల మీదన ఓ నెగిటివ్ కామెంట్ చేయాలి. అది ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానో లేకపోతే బెంచ్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ ద్వారానో. అప్పుడు ఆ న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అని చెప్పి తప్పుకుంటారు. అప్పుడు చివరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇదే బెంచ్ హంటింగ్ అంటారనమాట. అలాగే ఫోరం షాపింగ్ అంటే ఎలాంటి భావజాలం ఉన్నటువంటి 2-3 న్యాయమూర్తులు కలిపి ఉండేటట్టుగా వీళ్ళు వేసేటటువంటి స్కెచ్. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయే కపిల్ సిబల్ విషయంలో ఏదైతే తీవ్రవాది మద్దతుదారులైనటువంటి వాళ్ళని జైలు నుంచి విడుదల చేయడానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం వెనకాల ఇవి ఉంది అన్నటువంటిది. ఎవరైతే మోడీ వ్యతిరేకి, హిందుత్వ వ్యతిరేకి అయినటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఈ కామెంట్ చేస్తున్నారు.